నల్గొండ జిల్లా చిట్యాలలో భారీ పేలుడు సంభవించింది. పేరేపల్లిలోని నోష్ ఫార్మా ల్యాబ్ లో రియాక్టర్ పేలింది. ఫార్మా కంపెనీలోని బ్లాక్ 3లో అకస్మాత్తుగా రియాక్టర్ పేలడంతో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక 20 రోజుల వ్యవధిలో రెండోసారి రియాక్టర్లు పేలడం కార్మికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గత ఏప్రిల్ 9న రెండో బ్లాక్ లో పేలుడు ఘటనలో 2కి గాయాలయ్యాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కార్మికులతో చెలగాటము కార్మికులతో చెలగాటము కార్మికుల ప్రాణాలతో చెలగాటము గాయపడ్డ కార్మికులపై నో స్లాబ్ మొండి వైఖరి గాయపడ్డ కార్మికులపై నో స్లాబ్ మొండి వైఖరి గాయపడ్డ కార్మికుల మెరుగైన వైద్య సాయం చెలగాటము కార్మికులతో పాల్గొనటము చెలగాటము కార్మికులపై నో స్లాబ్ మొండి వైఖరి కార్మికులతో చెలగాటము కార్మికులతో చెలగాటము కార్మికుల ప్రాణాలతో ఇప్పుడు స్మెల్ మామూలుగా రాదు వీళ్ళకు. అప్పుడు రియాక్టర్ వేలింది. నోస్ కంపెనీ కదా అది. ఇప్పుడు స్మెల్ మామూలుగా రాదు వీళ్ళకు. అప్పుడు రియాక్టర్ వేలింది. నోస్ కంపెనీ కదా అది. నల్గొండ జిల్లా చిట్యాలలో భారీ పేలుడు సంభవించింది. పేరేపల్లిలోని నోష్ ఫార్మా ల్యాబ్ లో రియాక్టర్ పేలింది. ఫార్మా కంపెనీలోని బ్లాక్ 3లో అకస్మాత్తుగా రియాక్టర్ పేలడంతో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక 20 రోజుల వ్యవధిలో రెండోసారి రియాక్టర్లు పేలడం కార్మికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గత ఏప్రిల్ 9న రెండో బ్లాక్ లో పేలుడు ఘటనలో 2కి గాయాలయ్యాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పరమేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పరమేష్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? గీతిగా నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని న్యూస్ ఫార్మా ల్యాబ్ లో అయితే భారీ పేలుడు సంభవించింది. అయితే ఫార్మా కంపెనీలోని బ్లాక్ 3లో అకస్మాత్తుగా రియాక్టర్ పేలడంతో అయితే భారీగా పొగలు కూడా ఎగిసి పడడం జరిగింది. ప్రమాద సమయంలో మొత్తం కూడా 9 మంది కార్మికులు పనిచేస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీంట్లో పనిచేసేటటువంటి 3కి కూడా తీవ్ర గాయాలైనట్టుగా సమాచారం ఉంది. వీరందరినీ కూడా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. ఏదైతే గతంలో 20 రోజుల క్రితం కూడా ఇదే కంపెనీలో కూడా భారీ పేలుడు సంభవించింది. దాంట్లో 2కి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. అది మరొక ముందే వెంటనే కూడా ఇప్పుడు మళ్ళీ రియాక్టర్ పేలడంతో అయితే కార్మికులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా నిర్లక్ష్యం కారణంగానే వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఇటు కార్మికులు కూడా గాయపడినా చనిపోయినా గానీ కనీస ఏదైతే పాటించకుండా ఉండడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇటు కార్మికులు, ఇటు స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు పర్యవేక్షణ లోపం వల్లనే ఇటు యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఏదైతే ఈ యాజమాన్యాలు ఉన్నాయో వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కనీస నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయంలో ఎప్పటికప్పుడు కూడా అధికారులు పర్యవేక్షించాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఏప్రిల్ 9వ తారీఖున 2 బ్లాక్ లో పేలుడు జరిగింది. ఈ రోజు 3 బ్లాక్ లో పేలుడు జరిగింది. ఈ పేలుడికి సంబంధించినటువంటి విషయాల్లో పలు కార్మికులు కూడా గాయపడడం జరిగింది. కొంతమందికి సీరియస్ గా ఉంది. వీరందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే
సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకొని రియాక్టర్ సంబంధించినటువంటి అన్ని కూడా ఆర్పివేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు చిట్యాల ఇటు చౌటుప్పల్ మండలానికి సంబంధించినటువంటి ఇక్కడనైతే ఎక్కువ శాతం ఇటు ఫార్మా కంపెనీలు ఎక్కువ ఉంటాయి, కెమికల్ ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా వరుస ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా నిత్యం ఇక్కడ వెంటనే ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి వాటిల్లో చెకింగ్ చేయాలి, మినిమం ఏదైతే పాటించాల్సిన నిబంధనలు పాటిస్తున్నారా లేరా అనే విషయాల్లో అయితే ఇటు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. వరుస ఘటనలు జరుగుతున్నా కానీ ఇటు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికి కూడా ఏదైతే ఇక ముందు కూడా ఇలాంటి పేలుడు సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏదైతే చిట్యాల చౌటుప్పల్ సంబంధించినటువంటి మండలాల్లో ఎక్కువ ఫార్మా కంపెనీలు ఉంటాయి, కెమికల్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ సంబంధించినటువంటి విషయాల్లో కొంత చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గీతిక. రైట్ పరమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.